హాయ్, తెలుగు స్వాగతం. వీకెండ్ రివ్యూ. ఈరోజు వీకెండ్ రివ్యూతో పాటు కొంచెం రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. మార్కెట్ లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ నష్టాల్లో ముగిసింది. అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే వీక్లీ చార్టు ప్రకారం ఏంటంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే అప్వార్డ్ మూవ్ వైట్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి వెళ్ళిపోవటం జరిగింది కదా. ఇప్పుడు మధ్యలో అప్పుడప్పుడు వైట్ క్యాండిల్ను తరచుగా రెడ్ క్యాండిల్స్, కొంచెం రెడ్ క్యాండిల్స్ డామినేషన్ ఎక్కువ స్టార్ట్ అయింది. వైట్ క్యాండిల్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఇండికేషన్, ఇది బేరిష్నెస్కి సంకేతం. అంటే పెరిగేటప్పుడు 120 పాయింట్లు, తగ్గేటప్పుడు 200 పాయింట్లు అయితే అంటే స్లో అండ్ స్టడీగా కొంచెం సపోర్ట్ లైన్స్, డౌన్వర్డ్ సపోర్టు కోసం మార్కెట్ వెతుక్కుంటున్నదని అర్థమవుతుంది. అంటే హయ్యర్ లెవెల్లో సపోర్ట్ లేక లో లెవెల్లో సపోర్ట్ రావటం. మీకు అంటే ఎట్లా అంటే దీన్ని ఎలా అనలైజ్ చేస్తామంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7,000 అదే కదా, 7,000 చిల్లర వచ్చింది. 7,500, 7,600, సరే 7,600 ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 12,000కి వెళ్ళింది కదా. 12,000కి వెళ్ళి ఒకసారి గమనించారో లేదు, ఈ మధ్యన 10,800కి వచ్చింది. 10,800 నుంచి మళ్ళీ 12,000 టచ్ చేసింది దగ్గర. అంటే ఇక్కడ రిజెక్షను, ఇక్కడ బిగ్ రిజెక్షను వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఫెయిల్యూర్, ఇక్కడ పైకి వెళ్ళటానికి స్ట్రాంగ్ అపోజిషన్ ఉందన్నమాట. అంటే సపోర్ట్ లేదు, పైకి వెళ్ళటానికి సపోర్ట్ దొరకటంలా. ఇట్లా నేను అనుకోవటం, నా లెక్క ప్రకారం ఇప్పటికి 3 సార్లు వెళ్ళింది. ట్రిపుల్ టాప్. ఒకసారి 2 సార్లు కాదు, ట్రిపుల్ టాప్. 3 సార్లు పైకి ఎక్కడానికి ప్రయత్నించి కావలేదు. ఇంకా పైకి వెళ్ళకపోతే అర్థం ఏంటంటే కిందకు వస్తుందని అర్థం. ఇప్పుడు ఆ కిందకి రావటం ఎంత, ఒకసారి అయితే 10,800 టచ్ చేసింది, చూసింది. 10,800 దగ్గర సపోర్ట్ దొరికింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడికి వెళ్ళేటోటి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది 12,000 దగ్గరలో. ఈసారి అయితే 11,900, 11,970 ఆ రేంజ్లోనే వచ్చేసింది. సో ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో రిజెక్షను 11,900, 950 రేంజ్లో మళ్ళీ ఇక్కడెక్కడే ట్రై చేస్తున్నది. 11,600 ప్లస్ ఉంది ఇప్పుడు కదా. అంటే పైకి వెళ్ళలేకపోతుంది కాబట్టి కిందకి అంటే రావటం లేదు, కానీ రాదనేం లేదు. అంటే నెక్స్ట్ లెవెల్ 10,600 అనుకుందాం. అంటే 10,600, 11,600 నుంచి 10,600కి వస్తుందా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అది వస్తే ఇమీడియట్గా స్ట్రైట్ లైన్లో దిగుతుందా, లేకపోతే కొద్దిగా దిగుతుందా? దీస్ థింగ్స్ వీ డోంట్ నో. అంటే నెక్స్ట్ టైం ఒకటే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం 10,800 కంటే అంటే 11,000 వరకు ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మార్కెట్లో. 11,000 అంటే ఒక నెల రోజుల్లోనో లేకపోతే 20 రోజుల్లోనో ఎప్పుడో ఎంత టైం తీసుకుంటుంది. అయితే 11,000 దగ్గర కానీ సపోర్టు తీసుకోకపోతే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 11,000 దగ్గర, రౌండ్ ఫిగర్ కదా 11,000. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇట్ మే టెస్ట్ ఈవెన్ లోవర్ లెవెల్స్. 10,800 లెవెల్ని కూడా త్రోసి రాజని కిందకి రావచ్చు, అంటే ఇంకా లో లెవెల్ టచ్ చేయొచ్చు. కానీ 10,800 కంటే లోకి రావటం జరిగితే క్లియర్ బేరిష్నెస్, అంటే మీడియం టర్మ్ బేరిష్నెస్కి దారి తీస్తుంది. అలా కాకుండా 11,000 అండ్ అబోవ్ అయితే పర్వాలేదు, 11,000 దగ్గర స్టెబిలైజ్ అయిపోతే గొడవ లేదు. లేకపోతే మీడియం టర్మ్ లో లెవెల్, అంటే మీడియం టర్మ్ బేరిష్నెస్ అంటే మంత్స్ ఉంటుంది, కొన్ని నెలల్లో. అయితే 10,600కి వస్తుందా, వస్తే ఎప్పటికి వస్తుంది? దీస్ థింగ్స్ వీ డోంట్ నో.
10,600కి వస్తే 7,600 దగ్గర నుంచి ద డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 3,000. దిస్ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 3,000. దగ్గర దగ్గర 4,500కి పైకి వెళ్ళింది. అది దిస్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, లో నెక్స్ట్ లో ఏంటి, అది ఎక్కడికి వచ్చి ఆగుతుంది, అది ఎప్పటికి వస్తుంది, ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గర ఉండదు, అనవసరం. వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్. పెరుగుతుందా పెరుగుతుంది, తగ్గుతుందా తగ్గుతుంది. అయితే టెక్నికల్గా పెరగటానికి సూచనలు కనబడుతున్నాయా, ప్రాబబిలిటీ, తగ్గటానికి సూచనలు కనబడుతున్నాయా, ఓన్లీ ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ. కొంచెం టెక్నికల్స్ అయితే కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ, అంతే, అంతేగాని గ్యారంటీడ్ కాదు. ఇప్పుడు అంటే బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఇది రిటర్న్ జర్నీ, ఇది పైకి వెళ్ళింది కదా, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ జర్నీలో ఉంది. ఆ రిటర్న్ జర్నీ ఎక్కడికి వచ్చి ముగుస్తుంది, ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ దొరికి పైకి వెళ్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈలోగా జరిగే డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు డే టు డే ఉంటాయి కదా గ్లోబల్గా. ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత అమెరికన్ మార్కెట్ ఆ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి బేస్ చేసుకుని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది, దాన్ని బట్టి యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, అదర్ కాంటినెంట్స్ రియాక్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్ తర్వాత ఎకానమీ, తర్వాత కోవిడ్ ఎంతకీ ఒక కొలిక్కి రావటం లేదు, ఇప్పటికీను వచ్చేసింది అనిపిస్తున్నది, రావటం లేదు. కొత్త కేసులు రావటం, ఇంకేంటంటో చెప్తున్నారు. వ్యాక్సిన్ గురించి రోజు చెప్తున్నారు, కానీ నోట్లో బూర్లు వండుతున్నారు అంటారు కదా, నోట్లో బూర్లు వండినట్టుగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రష్యా ఆయన అయితే ఎప్పుడో నేను ఇంకేముంది నెక్స్ట్ మంత్ తీసేస్తున్నా అన్నాడు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఎప్పుడో ఆగస్టులోనే వచ్చేసింది అన్నట్టుగా చెప్పేశాడు. బట్ రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే వాళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ కూడా, వాళ్ళు ట్రై చేసే మెడిసిన్స్ కూడా కన్ఫర్మ్డ్గా ఈ మెడిసిన్ వల్ల ఇది తగ్గుతుందని చెప్పడానికి దాఖలాలు ఇప్పటివరకు అయితే లేవు. అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు బీ ఎ లిటిల్ బిట్ కాషస్ అబౌట్ ది మార్కెట్స్. అది ఎట్లా ఉంటుందనేది అది మనం గెస్ చేయలేము, దట్స్ లీవ్ ఇట్. మామూలుగా టెక్నికల్గా గ్రాఫ్లు చూద్దాం, ఇది మార్కెట్లో ఏముంటుంది, ఎలా ఉంది అనేది. నిఫ్టీ చార్ట్ తీసుకుంటానండి. నిఫ్టీ చార్టు ఇది నిఫ్టీ చార్టు క్యాండిల్ స్టిక్స్. నేను 9 months డైలీ, 9 months కదా, ఆ 9 months డైలీ చార్ట్ తీసుకున్నాను క్యాండిల్ స్టిక్. ఒకసారి చూడండి, ఇది సీయింగ్ ఈజ్ బిలీవింగ్. రెడ్ క్యాండిల్, ఇది డైలీ చార్ట్. డైలీ చార్ట్ ఎందుకులేండి, వీక్లీ చార్ట్కి వెళ్దాం. ఆ వీక్లీ చార్ట్ చూస్తే క్లియర్ రెడ్ క్యాండిల్, మరీ పెద్ద క్యాండిల్ కాదు కానీ సిగ్నిఫికెంటే. ఇక్కడ ఓపెన్ అయింది 11,950 రేంజ్లో ఓపెనింగ్. వీక్లో లాస్ట్ వీకు 11,950 రేంజ్లో ఓపెన్ అయింది, 11,530 దాకా వచ్చింది, అంటే ఈరోజే వచ్చింది. కానీ ఫైనల్గా కొంచెం పైన క్లోజ్ అయింది, 11,600 చిల్లర, 630 ఆ రేంజ్లో. అంటే వీక్లీ, డైలీ వీక్లీ నంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి కొద్దిగా. సో 11,600 చిల్లర ఇక్కడికి వచ్చిందంటే ఇది ఈ రెడ్ క్యాండిల్ వీక్లీ చార్టు వీక్నెస్ చూపిస్తున్నది, అంతే కదండి. వీక్లీ చార్ట్ వీక్నెస్ చూపిస్తున్నది. అయితే అంతకుముందు వీక్ చిన్న రికవరీ ఇచ్చింది, అంతే, ఓన్లీ చిన్న రికవరీ. అంటే చెప్పాలంటే డోజీ ఫార్మేషన్. ఈ డోజీ ఫార్మేషన్ అంటే దీన్ని ట్రెండ్ చేంజింగ్ అని అంటారు, లేకపోతే అన్సర్టన్ అంటారు. అంటే లాస్ట్ వీక్ వచ్చినటువంటి డోజీ ఫార్మేషను ఏమి సంకేతాన్ని ఇచ్చిందంటే బేరిష్నెస్ సంకేతం ఇచ్చింది. అంటే బేరిష్నెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అంతకుముందు వారం కూడా బేరిష్నెస్సే, బేరిష్, అన్సర్టను, మళ్ళీ బేరిష్.
అంటే ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే ఇది ఎక్కడండి, ఈ పీరియడ్ తీసుకుందాం, సెప్టెంబరు అంటే ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ, చూస్తున్నారు కదా. ఆ తర్వాత చిన్న వైటు, ఇది చిన్న వైటు, మళ్ళీ డోజీ, అగైన్ రెడ్. అంటే ఈ రెడ్కి మధ్యన ఏమన్నా వైట్ క్యాండిల్స్ వచ్చినాయి అంటే లేవు. ఆ 2 వారాలు ఊరికే అక్కడక్కడే తిరిగినాయి అనమాట. మళ్ళీ డిసైసివ్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే మళ్ళీ తగ్గింది. అదైతే 10,800కి వచ్చింది కదా ఆ టైము. అంటే ఇక్కడ మొదలవటమే డౌన్లో మొదలైంది, 10,800 వరకు వచ్చాగింది. ఎక్కడ స్టార్ట్ అయింది, 11,500 దగ్గర నుంచి ఇప్పుడు 10,800 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు కూడా వచ్చింది చూసారా 10,500 ఆ లెవెల్కి. అంటే ప్రీవియస్ క్యాండిల్లోని రెసిస్టెన్స్, ఇది స్టార్టింగ్ కదా, ఒక రకంగా చెప్పాలంటే అప్పర్ లిమిట్ రెసిస్టెన్సే, అది ఇక్కడ సపోర్ట్ అయింది ఈ వారం. అక్కడ సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వెళ్ళింది అంతే, కొద్దిగా రికవర్ అయింది. అంటే ఆ తర్వాత మాత్రం ఈ వారం కొంచెం రికవర్ అయింది, కొంచెమే రికవర్ అయింది. అంటే ఒక 55 to 60% రికవర్ అయింది. వైట్ క్యాండిల్ సైజ్ చూడండి, ఈ రెడ్ క్యాండిల్కి ఈ వైట్ క్యాండిల్కి డిఫరెన్స్. అంటే దానిలో ఒక 60% రికవర్ అయింది, 55%. ఆ తర్వాత డిసైసివ్గా బాగానే మళ్ళీ వెళ్ళింది 12,000 రేంజ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ అపోజిషన్ రెసిస్టెన్స్ వచ్చేసింది. ఈ వారం 12,000 దగ్గరకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆ వారం తీసుకొచ్చేసారు. ఎంత 11,600కి తీసుకొచ్చారు. అయితే క్లోజింగ్ మాత్రం 11,750. మళ్ళీ ఆ తర్వాత ఆ రెడ్ క్యాండిల్ తర్వాత చిన్న డోజీ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్. అంటే ఈ రెడ్ క్యాండిల్స్ కొద్దిగా ఫ్రీక్వెన్సీ పెరిగింది, గమనించారా? ఇంతకుముందు చూడండి రెడ్ క్యాండిల్స్ చాలా తక్కువ చెదురుమదురుగా ఉన్నాయి. ఇంతకుముందు వీక్లీ చార్ట్లో రెడ్ క్యాండిల్స్ చెదురుమదురుగా ఉన్నాయి, అప్పుడోటి ఉన్నాయి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రెడ్ క్యాండిల్స్ విరివిగా కనబడుతున్నాయి. దీన్ని మనం హకినాషిలో చూద్దాం. అంటే డిస్టర్బెన్స్ లేని యావరేజెస్ బేసిస్ మీద కదా, అది వైట్కి వైటే రెడ్కి రెడ్డే సెపరేట్గా చూపిస్తుంది ట్రెండ్ని. చూడండి ఒకసారి, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి వైట్ క్యాండిల్ ఇది ఎప్పుడు, మే జూన్లో స్టార్ట్ అయినటువంటి మిడ్ మేలో స్టార్ట్ అయినటువంటి వైట్ క్యాండిల్, అది 9,000 రేంజ్లో, ఇండెక్స్ 9,000 ఉన్నప్పుడు. అక్కడి నుంచి సరాసరి అన్ని వైట్ క్యాండిల్సే, గమనించారా? అంటే ఇదంతా బుల్లిష్ ట్రెండ్, ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ వరకు అన్ఇంటరప్టెడ్ రైజింగ్. ఆ తర్వాత నుంచి చూడండి, ఆ తర్వాత ఏమైంది, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక 2-3 వారాలు. ఆ 2-3 వారాల దగ్గర మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బాగానే పికప్ అయింది. ఎక్కడి నుంచి పికప్ అయింది, 11,300 ఆ రేంజ్ నుంచి 12,000 దాకా వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ వారం అన్సర్టనిటీ, డోజీ, అంటే లాస్ట్ 3 వీక్స్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ వారం క్లియర్గా డోజీ ఫార్మేషన్ చూపిస్తున్నది. డోజీ ఫార్మేషన్ అంటే అన్సర్టెన్ అని, ట్రెండ్ మారొచ్చు అని అర్థం. ట్రెండ్ చేంజింగ్ అని కూడా అనొచ్చు. ట్రెండ్ చేంజింగ్ అయితే ఏమవుతుంది, ట్రెండ్ చేంజింగ్ అంటే మళ్ళీ వైట్కే మళ్ళీ అప్వర్డ్ వెళ్ళొచ్చు, డౌన్వర్డ్ రావచ్చు, అదే రెడ్ కూడా రావచ్చు. చిన్న రెడ్డిష్, ఇది రెడ్డా వైటా ఇది ఇర్రెలవెంట్. డోజీ ఫార్మేషన్ వచ్చినప్పుడు వైట్ అయినా రెడ్ అయినా ఒకటే. ఇక్కడ అన్సర్టనిటీ అంటే ఇక్కడేమో అన్సర్టనిటీ కనబడుతున్నది, ట్రెండ్ చేంజింగ్ లాగా కనపడుతున్నది. వేరాజ్ డైరెక్ట్ రెడ్ క్యాండిల్స్ స్టిక్స్లో అయితే బేరిష్నెస్సే కనబడుతున్నది. అంటే అట్లీస్ట్ ఇక్కడ బుల్లిష్నెస్ లేదు, అక్కడ బేరిష్నెస్ కనబడుతున్నది. అంటే కాషస్గా ఉండాలి. నేను చూశాను బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది, అదే మోస్తరుగా ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. సో అందువల్ల ఏంటంటే ఈ మార్కెట్ వెళుతుందా, ఎంత సజావుగా వెళుతుందా అనే విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి.
అలర్ట్గా ఉండటం అంటే మార్కెట్లు కొంచెం డిఫెన్సివ్గా తయారైనాయి. డిఫెన్సివ్గా తయారవటం అంటే వరవడి అంటే వేడి, అంత వేడిగా ఏమి లేవు, ఇంతకుముందు ఉన్నంత వేడిగా లేవు. అంటే ఒక వరుస పెట్టి పెరుగుతూ వెళ్ళిపోయింది మార్కెట్. 9,000 దగ్గర నుంచి 12,000కి వెళ్ళిపోయింది ఎక్కడ ఆగకుండా. ఆ పరంపర ఇప్పుడు లేదు, ఇప్పుడు కనిపించడం లేదు, ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది. మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చే వరకు కూడా ఈ మార్కెట్ని బేస్ చేసుకుని ఏమీ ట్రేడ్ చేయడానికి వీల్లేదు. అందుకని కాషియస్గా ఉండాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే 11,000 అయితే ఏమిటి జరగవచ్చు అంటే ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది కొద్దిగా. తర్వాత అమెరికన్ ఎలక్షన్స్, ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. ఈసారి మాత్రం చాలా పెద్ద ఈవెంట్. ఇట్ అస్యూమ్డ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. తర్వాత COVID-19 అనేది ఇట్ ఈజ్ కాన్స్టెంట్లీ హాంటింగ్, అదేం వదిలిపెట్టడం లేదు. యూరోప్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నది. అమెరికాలో కూడా ఉంది. ఇప్పుడంతా ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టున్నారు కాబట్టి ఈ న్యూస్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి, దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఇండియన్ మార్కెట్లో 18 ఆ రేంజ్ వరకు వచ్చింది వాలటైలిటీ ఇండెక్స్ ఒకప్పుడు. ఆ మధ్యలో ఆ 18 నుంచి ఇప్పుడు మళ్ళీ 24కి వచ్చింది. ఈరోజు కూడా వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది. అంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరిగి మార్కెట్ రికవర్ అయితే, మార్కెట్ ఏమి రికవర్ అయిందిలేండి, అంటే జస్ట్ ఒక 20-30 పాయింట్లు రెడ్లో క్లోజ్ చేశారు. 100 పాయింట్ల దాకా వెళ్ళిపోయింది కదా. ముందు ఓపెనింగ్ బాగుంది, ఓపెనింగ్ వాజ్ గుడ్. ఆ తర్వాత పడేశారు, బాగా పడేసి 11,530 దాకా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారు కదా, ఏ రోజుకి ఆ రోజే అకౌంట్లు. ఇంట్రాడే ప్లేయర్స్ చక్కగా క్లోజ్ చేసేసుకున్నారు, అంటే షార్ట్ కవరింగ్ చేసుకున్నారు. షార్ట్ కొట్టారు, షార్ట్ కవరింగ్ చేసుకున్నారు అని చెప్పాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా వాళ్ళు షార్ట్ కవరింగ్ అయిపోయింది. ఆ షార్ట్ కవరింగ్ వల్ల కొంచెం పెరిగింది, కొద్దిగా రికవర్ అయింది మార్కెట్, అంతకనే ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ స్పెషల్. ఓకే, కాస్త రికవర్ అయింది అంతేగాని. అయితే శుక్రవారం నాడు కూర్చుని మండే మార్కెట్లు లేకపోతే కమింగ్ వీక్ మార్కెట్లు గురించి ముచ్చటించడం లేకపోతే అది ప్రెడిక్ట్ చేయటం సబబుగా ఉండదు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. 2 days ఆర్ బిగ్ టైమ్ ఫర్ ఎనీథింగ్ టు హ్యాపెన్. అందుకని హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం, మన పని మనం చేసుకుందాం. శనివారం ఆదివారం మార్కెట్ల గురించి ఆలోచించడం మానేసి. అంటే ఎవరో చెప్పారండి, అటాచ్మెంటు ఉన్నంతలోనే డిటాచ్మెంట్ ఉంటే, అంటే అటాచ్మెంట్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గానే డిటాచ్మెంట్ కూడా వస్తే, అంటే ఎట్లా నాకు చెప్పడం కుదరటం లేదు. డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేస్తే, డిటాచ్మెంట్ అనేది గన ఎవరైతే ఎక్సర్సైజ్ చేయగలుగుతారో లైఫ్లో, వాళ్ళు చాలా మెచ్యూర్డ్ సోల్స్ అని చెప్తారు. మరి మెచ్యూరిటీ చెప్పాలంటే గోపాలకృష్ణుడు, ఆయన గోపికలు వాళ్ళందరితోటి సరస సల్లాపాలు ఆడుతూ సరదాగా తిరుగుతూ ఎంతో పూసుకుని పులువుకుని తిరుగుతూ టక్కన వెళ్ళిపోయాడు ద్వారక. ఆయనకి డిటాచ్మెంటు ఎంత సింపుల్లో చూడండి, నథింగ్. అలాగే మనం కూడా వీ హ్యావ్ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్. ఈ ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంటు శని ఆదివారాలు 2 రోజులు డిటాచ్మెంట్లో ఉంటే మార్కెట్ ఏమైతే మనకెందుకు, అది మళ్ళీ మండే ఏమవుతుందో చూడటమే సస్పెన్స్ థ్రిల్లర్. ఈలోగా మనం ఊరికే ఆలోచించవచ్చు, గెస్ చేస్తే చేయొచ్చు, కానీ ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించక్కర్లేదు.
గెస్ చేయటమే, ఇట్లా అవుతుందేమో, అవుతుందని అనుకుంటున్నాను, అయితే అవుతుంది లేకపోతే లేదు, నో గ్యారంటీ. అలాగే అవుతుందనే గ్యారంటీ ఎప్పుడు తీసుకోవటానికి వీల్లేదు. అసలు మనం షార్ట్ టర్మ్లో ఎప్పుడు కూడా మార్కెట్ని చెప్పలేము. అయితే మార్కెట్లు టెక్నికల్గా ఏంటంటే సౌండ్గా లేవు. అంటే సెలవులకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంటారు చూసారా, అట్లాగా సౌత్ వార్డ్ ఇది కనపడుతున్నది. ఏదైనా కొంచెం అనుకోకుండా మంచి న్యూస్ వస్తే, ఏదైనా ఉంటే విశేషం ఏమైనా ఉంటే మళ్ళీ గబుక్కుని పైకి వెళ్ళిపోవచ్చు. ఇట్ మే గో అప్ ఆల్సో. బట్ ఓవరాల్గా మాత్రం లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయడానికి అనువుగా మాత్రం లేదు. దట్ ఈస్ ద కంక్లూజన్. తర్వాత మార్కెట్ల గురించి అంటే రిజల్ట్స్ గురించి మాట్లాడవలసి వస్తే, రిజల్ట్స్ తీరు చూస్తుంటే చాలా కంపెనీలు అనుకున్నంత బ్యాడ్గా ఏం లేవు. అంటే 1, 2, 3 అని పేర్లు చెప్పడం కాదు, కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన రిజల్ట్స్, ఈ క్వార్టర్కి వచ్చిన రిజల్ట్స్ జూన్ టు సెప్టెంబర్ క్వార్టర్ ఇట్ డిడ్ నాట్ ఫేర్ బ్యాడ్. అయితే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే మార్కెట్ని పెంచారు. బాగానే ఉండొచ్చు, అంత బ్యాడ్గా ఉండకపోవచ్చు అని ఊహించే ఈ పర్టికులర్ దీనికి కొంచెం పెరిగింది కదా. నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఉండగలదు అనేది చూసి, దాన్ని బట్టి తర్వాత డే టు డే డెవలప్మెంట్స్ చూసి మార్కెట్ని అటో ఇటో పైకి తీసుకెళ్ళటమో కిందకి తీసుకురావటమో చేస్తారు. సో దట్ ఈస్ ద స్టోరీ. ఈ వీకెండ్ స్టోరీ ఇంతటితో సమాప్తం. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. రిజల్ట్స్కి అనుగుణంగా మార్కెట్ కూడా పెరిగి ఉంది కదా. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దానిపై బేస్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా కసరత్తులు మొదలవుతాయి. మార్కెట్ పైకి కిందకి, ఎందుకంటే స్మార్ట్ మనీ అదే పనిలో ఉంటుంది. లెట్ us see నెక్స్ట్ వీక్. ఆల్ ద బెస్ట్ అండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.